ఈరోజైతే మనం ఉన్నాము డాక్టర్ రమనాథ్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి పెడియాట్రిక్ అండ్ పీజీపీఎన్ బూస్టన్లో. సార్ అయితే అమెరికాలో చదివి ఉన్నారు. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో పెద్దవాళ్ళలో ఎండాకాలంలో చూసుకున్నట్లయితే ఈ సమ్మర్లో ఎక్కువగా వడదెబ్బలు అలా తగులుతూ ఉంటాయి. సో పిల్లల్లో కూడా వడదెబ్బ తగులుతుందా? ఓకే, గుడ్ ఈవినింగ్. నా పేరు రమనాథ్ రెడ్డి. నేను బనానపల్లిలో పీడియాట్రిషియన్. పిల్లల్లో వడదెబ్బ తగులుతుంది అంటే తగులుతుంది. పిల్లల్లోనే ఇంకా ఎక్కువ తగులుతుంది పెద్దల కంటే. యాక్చువల్గా పిల్లల బాడీ సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో హీట్ ఎక్కువ డిసిపేట్ అవుతుంది కాబట్టి సో వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకా ఏ ఏజ్ పిల్లలు అంటే అట్లా పర్టికులర్గా ఏజ్ అంటున్నది ఎవరికైనా తగిలే ఛాన్సెస్ ఉంటాయి. ఎండకి ఇంత హెవీ టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఎండకి బయటకు వెళ్తే వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది. పిల్లల్లో వడదెబ్బ తగిలిందని తల్లిదండ్రులు గుర్తించడానికి ఏవైనా బాడీ సిమ్టమ్స్ ఏవైనా ఉంటాయా? సో పిల్లల్లో 2 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఎట్లా ఉంటుందంటే ఎక్సెసివ్గా స్వెట్టింగ్ వస్తుంది, ఎక్కువ చెమటలు పడతాయి అన్నమాట. ఆ చెమటలు పట్టిన తర్వాత ఎక్కువ దాహం అనిపిస్తుంది పిల్లలకి. అంటే కొంచెం పెద్ద పిల్లలు అయితే చెప్పగలుగుతారు, చిన్నపిల్లలు అయితే చెప్పలేరు అనమాట. స్వెట్టింగ్ ఎక్కువ ఉంటేనే మనం గ్రహించాలా, ఓకే వీడు ఎండ దెబ్బ తగిలే స్టేజ్కి వెళ్తున్నాడు అనేసి. ఇంకా సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఇంకొంచెం మోస్ట్ డేంజర్ స్టేట్ అనమాట. ఇక్కడ కంప్లీట్ స్వెట్టింగ్ ఆగిపోతుంది అనమాట. అండ్ పిల్లలు కొంచెం ఇరిటేషన్ ఫీల్ అవుతారు, కొంచెం కాన్షియస్నెస్లో ఉంటారు అనమాట. అంటే స్టోర్లో సరిగ్గా ఉంటారు అనమాట, ఏమంటే అది మాట్లాడుకుంటుంటారు అనమాట. ఇది మోస్ట్ డేంజరస్ స్టేట్. ఆ స్టేట్లో మనము కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి, వెంటనే డాక్టర్ దగ్గర తీసుకొని రావాలి. ఈ ఫస్ట్ స్టేజ్లో ఏమంటే మనం బేసిక్గా ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఉన్నప్పుడు అన్ని బేసిక్గా బాడీ టెంపరేచర్ భయంకరంగా కూల్ చేయాలన్నమాట. భయంకరంగా కూల్ చేయాలంటే బేసిక్గా ఐస్ వాటర్ పెట్టేసి తడిపేయచ్చు, లేకపోతే ఎక్కువ టెంకాయ నీళ్ళు ఓఆర్ఎస్ ఇట్లాంటివి తాపియచ్చు, కూల్ చేయడం బాడీని ఫస్ట్. ఇంకా సెకండ్ స్టేజ్లోకి వచ్చేసరికి కంప్లీట్గా బాటిల్స్ పెట్టాల్సిందే. ఎందుకంటే ఆ స్టేజ్లో అసలు మనం టెంకాయ ఇట్లాంటివన్నీ ఏం తాపియకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళ సెన్స్ కాన్షియస్నెస్ సరిగ్గా ఉండదు కాబట్టి బేసిక్గా ఆ టైంలో అసలు ఏం తాపేయకూడదు. ఇంకా డైరెక్ట్గా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఎయిడ్ బేసిక్గా ఐస్ వాటర్ పెట్టేసేసి కూల్ చేయాలి బాడీ ఫాస్ట్గా. ఎంత ఫాస్ట్ వీలైతే అంత ఫాస్ట్ చేసేసి వెంటనే డాక్టర్ దగ్గర తీసుకొని రావాలి. వడదెబ్బ తగిలినప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అదేవిధంగా ఆఫ్టర్ వడదెబ్బ ఒకసారి హాస్పిటలైజేషన్ అయిపోయిన తర్వాత సో తల్లిదండ్రులు ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? ఓకే, తగిలిన పిల్లలకైతే వెంటనే అంటే అదే ఫస్ట్ బాడీని కూల్ చేయాలన్నమాట. ఎందుకంటే బేసిక్గా స్కిన్ టెంపరేచర్ ఎక్కువ అయిపోతుంది అనమాట. అంటే టెంపరేచర్స్ ఆల్మోస్ట్ 102, 103, 104కి రీచ్ అయిపోతుంటాయి అనమాట. ఆ టెంపరేచర్ని ర్యాపిడ్గా కూల్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, ర్యాపిడ్గా కూల్ చేస్తేనే బాడీ అంత హీట్ స్ట్రోక్ వెళ్ళకుండా అంటే వడదెబ్బ తగలకుండా చూసుకోవచ్చు అనమాట. సెకండ్ థింగ్, ఇన్ కేస్ వాడు స్పృహలో ఉండి బాగానే యాక్టివ్గానే ఉన్నాడు అనుకోండి, అప్పుడు కొంచెం లిక్విడ్స్ ఎక్కువ ఇవ్వాలన్నమాట. టెంకాయ నీళ్ళు, ఓఆర్ఎస్, మజ్జిగ ఇట్లాంటివి తాగలిగితే తాపియండి. ఓకే, వడదెబ్బ తగలకుండా చూసుకోవాలంటే నెంబర్ ఫస్ట్ థింగ్ ఎక్స్పెషల్లీ 10 to 4 ఉదయం ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు బయటకు తీసుకెళ్ళకూడదు పిల్లల్ని. అండ్ సెకండ్ థింగ్, ఒకవేళ తీసుకెళ్ళాలనుకుంటే మాత్రం ప్రివెన్షన్ తీసుకోవాల్సింది కంపల్సరీ. వానికి ఎక్కువ ఈ పాలిస్టర్ క్లాత్స్ వేయకూడదు, ఎక్కువ కాటన్ క్లాత్స్ వేయాలి. ఫ్రీగా ఉండాలన్నమాట, గాలి ఈజీగా వచ్చి వెళ్ళిపోయేటట్టు ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, ఎక్కువ లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి వానికి ఎవ్రీ అవర్కి కొంచెం అన్న వాటర్ తాపిస్తూ ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, ఇంట్లో ఉంటే మాత్రం కొంచెం కూలర్ కిందనో ఫ్యాన్ కిందనో పెడితే బెటర్గా ఉంటుంది. ఏమైనా షేడ్ ఉంటే చాలా బెటర్. డైరెక్ట్ ఎండకి ఎక్స్పోజ్ చేయకూడదు, ఎప్పుడు చెట్టు కిందనో ఎక్కడో అక్కడ ఉంటే బెటర్ అనమాట. ఎక్కువ గాలి తగిలే ప్రదేశంలో ఉంటే చాలా బెటర్. ఎక్స్పెషల్లీ సమ్మర్లో కార్లు మాత్రం చాలా డేంజరస్ మోస్ట్. కొంతమంది ఏంటంటే కార్లో పెట్టేసేసి విండోస్ లాక్ వేసేసి వెళ్ళిపోతుంటారు. మోస్ట్ డేంజరస్ థింగ్. కార్ టెంపరేచర్ ఇంట్లో టెంపరేచర్ కంటే ఆల్మోస్ట్ 5 to 6 degrees Celsius చాలా ఎక్కువ ఉంటుంది. సో వెంటనే ఎండ దెబ్బ తగిలే ఛాన్సెస్ ఎక్కువ. అట్లా ఉన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. పొరపాటున ఏసీ కానీ ఫెయిల్ అయిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. తల్లిదండ్రులు తరచుగా వడదెబ్బ గురించి అవగాహన లేక తరచుగా చేసే పొరపాట్లు ఏమిటి సార్? తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఎండాకాలం వచ్చిందంటే వెంటనే గ్లూకోజ్ తాపేయడము, గ్లూకాన్ డి థర్టీ అండ్ శక్తికి ఇవ్వకూడదు అనమాట. ఈ షుగర్ డ్రింక్స్ ఏం చేస్తాయంటే ఇంకా బాడీని ఎక్కువ వేడి చేస్తాయి. ఈ తాపేయడం వల్ల ఎటువంటి అడ్వాంటేజెస్గా ఏం ఉండదు అసలు అనమాట. మీరు అంతగా తాపేయాలనుకుంటే టెంకాయ నీళ్ళు, ఓఆర్ఎస్ దీనికి ఏమంటే సాల్స్ ఉంటాయి అనమాట. ఈ సాల్స్ ఏం చేస్తాయంటే బాడీలో తాగిన వెంటనే బాడీ లోపలికి అంటే బ్లడ్లోకి వెళ్ళడానికి ఎక్కువ ఈజీగా అవుతుంది అనమాట. ఈ షుగర్ డ్రింక్స్ అస్సలు ఇవ్వకూడదు అనమాట. ఎక్కువ స్వీట్స్ పెట్టడం కానీ ఇట్లాంటివన్నీ చేయకూడదు. అసలు అరగడానికి మస్తు టైం పడుతుంది ఇవన్నీ. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీరు బనగానపల్లి కానీ బనగానపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఉన్నట్లయితే డాక్టర్ రమనాథ్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి పెడియాట్రిక్ పీజీపీఎన్ వచ్చేసి బూస్టన్ సార్ యూఎస్లో అమెరికాలో అయితే చదివి ఉన్నారు. సో మీకు కానీ మీ పిల్లలకు కానీ
ఒకవేళ ఎండ దెబ్బ తగిలిందని మీకు డౌట్ వచ్చినా మీ పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా పిల్లలకి ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నా మీరు 24 అవర్స్ బాగా మీరు యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో సార్ దగ్గర వచ్చేసి ఫోటోథెరపీ సర్వీసెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో చాలామందికి అయితే తెలుసు సార్ ఫస్ట్ వచ్చేసి మన పాత పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నవాళ్ళు, ఇప్పుడు వచ్చేసి సార్ వచ్చేసి కర్నూలు రోడ్ అనమాట, బనగానపల్లిలో కరెంట్ ఆఫీస్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కర్నూలు పోయే రూట్లో రైట్ సైడ్లో అయితే సార్ అయితే హాస్పిటల్ అయితే ఉంటుంది. సో మీ పిల్లలకు కానివ్వండి, మీ బంధుమిత్రులు ఎవరికైనా పిల్లలకు కానివ్వండి, ఎలాంటి సమస్యలు వచ్చినా నిరభ్యంతరంగా మీరు సార్ని అయితే కన్సల్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో పెద్దల్లో మాత్రమే కాదు పిల్లలకు కూడా వడదెబ్బ తగులుతుందని ఈ వీడియో ద్వారా మీకు తెలిసిందని అనుకుంటున్నాను. అంటిల్ దెన్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.